బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మళ్ళీ ఓల్డ్ స్కూల్లోకి వచ్చేస్తున్నారా? యాక్షన్ని కాదని తిరిగి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ వైపు చూస్తున్నారా? మరి కింగ్ సినిమాతో బిజీగా ఉన్న షారుఖ్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై వినిపిస్తున్న ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి? ఏదో టైం కలిసి రాక యాక్షన్ బాట పట్టారు కానీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫస్ట్ చాయిస్ ఎప్పుడు రొమాంటిక్ ఎంటర్టైనర్సే. షారుఖ్ నుంచి ఫ్యాన్స్ ఎక్కువగా కోరుకునేది ఈ కైండ్ ఆఫ్ సినిమాలే. అంతెందుకు, బిగ్ స్క్రీన్ పై రొమాంటిక్ మోడ్లో షారుఖ్ చెయ్యి చాచి రాజ్ నామ్తో సునా హోగా అంటూ డైలాగ్ చెప్తే చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ప్రెజెంట్ కింగ్ సినిమా చేస్తోన్న షారుఖ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా రొమాంటిక్ డ్రామాకు రెడీ అవుతున్నారనే న్యూస్ వినిపిస్తోంది. కింగ్ సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోన్న షారుఖ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తోన్న కింగ్ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. సినిమాని డిసెంబర్ 24న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న షారుఖ్ ఖాన్ నెక్స్ట్ చేసే సినిమాపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకోసం చాలా కథలు వింటున్నారు ఎస్ఆర్కే. అయితే ఫైనల్ గా ఓ రొమాంటిక్ డ్రామా స్క్రిప్ట్ కు షారుఖ్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత తిరిగి షారుఖ్ ఖాన్ ఓల్డ్ స్కూల్లోకి వచ్చేస్తుండటంతో ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. ఈ రొమాంటిక్ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారనే దానిపై ఎగ్జైట్మెంట్ తో పాటు షారుఖ్ తో నటించే హీరోయిన్స్ పై డిస్కషన్స్ మొదలయ్యాయి. అలాగే షారుఖ్ యాక్షన్ సినిమాల కన్నా లవ్ ఎంటర్టైనర్స్ తోనే ఎక్కువ సక్సెస్ చూశారు. కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన DDLJ, కుచ్ కుచ్ హోతా హై, కల్ హోనా హోతో పాటు జబ్ తక్ హే జాన్, చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరి లాంగ్ గ్యాప్ తర్వాత ఎలాంటి రొమాంటిక్ స్టోరీతో షారుఖ్ సర్ప్రైజ్ చేస్తారో వెయిట్ అండ్ సీ.